ఈ టైం లేట్రా? నీకు నీకు ఒక విషయం చెప్పాలి. పొద్దునే చెప్దు గాని పో. కాదు, ఇప్పుడే చెప్పాలి. సరే చెప్పు. చెప్పడానికి కొంచెం సిగ్గుగాను, ఓ మోస్తరు భయంగానూ ఉంది. అర్ధరాత్రి ఏంటి ఆడపిల్లలతో మాటలు? పిల్లలకి విషయం తెలిస్తే పెళ్ళి అయిపోతుంది. నా పెళ్ళి ఆపడానికి పుట్టినట్టున్నాడు. లగేజ్ పారిపోవటానికి ట్రై చేస్తున్నావా? ట్రై చేసా కానీ పనోల. ఏరా, పారిపోవాలని చూస్తున్నావా? ఏరా, నా మీద ప్రమాణం చేసి మాట తప్పుతావురా? ఆయన ఎప్పుడో వెళ్ళిపోయారు. అక్కడ ఒక్కడనే పడుకోవాలంటే కొంచెం భయంగా ఉంది. ఈ రాత్రికి మీతో పడుకుంటానే. పళ్ళు రాలిపోతాయి. లౌడనియా, లగేజ్ తీసుకొని రా అన్నయ్య, పడుకుందాం. రేపు రాత్రి పాటికి బోల్డ్ పనులు ఉన్నాయి. లౌడనియా, ఒక్కడనే పడుకోవడం నాకు భయం అని తెలుసు కదరా. నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఈ టైంలో మీరు గిన్నెలు అడుగుతున్నారేంటనయ్య? నిద్ర అట్టగా. ఓ, మా లౌడ్ గారిని చూసారా? ఒళ్ళు కోవెక్కి ఎక్కడో సింధులేస్తా ఉంటాడు. వెళ్ళెత్తుకో. మీరు కడుక్కోండి. సర్లే. లౌడనియా, ఉజ్జన్న మీద ఈగ వాళ్తేనే తరిమి తరిమి కొడతాంరా. అలాంటిది అన్నతో ఎకసెకలాడితే సజీవ సమాధి. రేయ్, పూర్తాడు రాయన్ని. బయటికి తీయండిరా. మిమ్మల్ని తక్కువ వేసానండి. చిన్న తప్పుకి చంపేస్తారనుకోలేదండి. ఒళ్ళు వాయి దగ్గర పెట్టుకోకూడక. ఈ విషయం బయటకొచ్చిందో కోసి కప్పెడతా. అయ్యయ్యో, మళ్ళీ జన్మనిచ్చారు. మీ మాట మేరుతానండి. అయ్యా, మీరు దేవుడయ్యా. ఓ, వెయిట్ చేయమన్నాను కదరా. చేతకాకు వదిలేసానా వాడిని? ముందు మనకి పెళ్లి ముఖ్యంరా. ఊరుకో అన్న. ఎప్పుడు చూసినా పెళ్లికి వచ్చామని అంటావు. ఈ పిల్ల కాకపోతే మనకు ఇంకో పిల్ల దొరకదా? పిల్ల దొరుకుతుందిరా, ఈ ప్యాలెస్ దొరకదు కదా. ఫ్యూచర్లో ఈ ఏరియా మొత్తం టూరిస్ట్ స్పాట్గా మారబోతోందిరా. ఈ ప్యాలెస్ అమ్మరం తెలిసే పెళ్లి కుదిర్చాను. అందుకే రాజ్ గ్రూప్తో 40 కోట్లకు డీల్ సెట్ చేశాను. పిచ్చి సిద్ధా, ఇదిరా స్కెచ్. ఇక చూడన్నా, పెళ్లి పనులు ఎలా చకచకా చేసేస్తాం. అమ్మ బుజ్జిగా, కట్నం కింద మొత్తం బిల్డింగ్ అడిగినప్పుడే అనుకున్నాను రోయ్, ఇలాంటిదేదో ఉంటుందని. ఏం బుజ్జిగారు, బిల్డింగ్ వైపు పదే పదే చూస్తున్నారు? మీరేం డౌట్ పడకండి. ఈ బిల్డింగ్ మీద
అప్పులు తాకట్లు ఏవీ లేవు. ఇదిగో, పెళ్ళి అవగానే ఏమండి విన్నారా, పెళ్ళి అవగానే బిల్డింగ్ పేపర్లు మొత్తం పువ్వుల్లో పెట్టి మీ చేతుల్లో పెట్టేస్తారు. బుజ్జి గారు డౌటే పడకండి, మొత్తం మీరు అనుకున్నట్టే జరుగుతుంది. ఓకే. ఏం చెప్పారు అలా ఇరుసుపులు చూస్తున్నాడా? ఏం చెప్తే పెళ్ళి అయిపోతుందో అదే చెప్పా. సడన్ గా ఇప్పుడు ఈ పత్రాలు కూడా ఎందుకు వచ్చిందండి? పెళ్ళైన వెంటనే ఇస్తానన్నాను కదా. మొదట అవి చేతిలో పెడితేనే పెళ్లి, లేదా ఉన్న పళంగా బయలుదేరతాం. ఆ మహల్ పత్రాలు తీసుకునిరా. అమ్మా ఒక్క నిమిషం. ఏమండి ఈ టైంలో ఇవన్నీ మాట్లాడడం మంచిది కాదండి. పత్రాల గురించి పెళ్ళయ్యకి మాట్లాడదాం. బుజ్జి గారు ఈ టైంలో ఇలాంటి పేచీలు పెట్టకండి, పెళ్ళి అయిపోతుందండి. ఈ పత్రాలు గొడవలు ఆ ఫోటోలో ఉన్న పెద్ద నచ్చవండి. బా నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి. వీళ్ళ తరపున నేను కాలు పట్టుకుంటాను. ప్లీజ్ అండి, ప్లీజ్ అండి. పనోడివి పనోడ్లా ఉండు. అయ్యో వెళ్ళ బయటికి పో. అయ్యో అలా కాదండి, నా మాట ఒక్కసారి వినండి సార్, ప్లీజ్ సార్. పో. వెళ్ళొస్తామండి. మంచిది. సారీ. మధ్యలో నువ్వు చెంప దెబ్బ తిన్నా. నీకోసమే. వాడు నాకు మీకు ఏ సంబంధం అని అడిగాడు. ఎంత బాధేసిందో తెలుసా. గట్టిగా అరుద్దాం అనుకున్నా. అదే జగతిని ప్రేమిస్తున్నాను, తన్నే పెళ్లి చేసుకుంటానని చెప్తామనుకున్నా. కొంత పెకల్లా అసలు నీ మనసులో ఏముందో తెలుసుకోకుండా కరెక్ట్ కాదనిపించింది. సర్లే ఆ టాపిక్ వదిలే. అయినా నేను నా కోసం చంపదెబ్బ తిన్నా, పెళ్ళి ఆగకూడదనే కదా రిస్క్ చేసి మరీ బుజ్జిగాడికి ఇండైరెక్ట్గా చెప్పాను. వినలా. మనమేం చేస్తాం, ఎలా జరగాలనుంటే అలాగే జరుగుతుంది. సరే నువ్వు లోపలికి వెళ్ళి, ఏ బాధ వచ్చినా మగాలే పట్టం మా ఇంట్లో అలవాటు. ఏదైనా తెలుసుకోవాలనుకుంటున్నావా? ఇప్పుడు ఆ పత్రాల కోసం బుజ్జిగాడిని కెలికి పంపించింది నువ్వే, మళ్ళీ వద్దునని బతిమాలింది నువ్వే, ఆడు కుట్టేయడం తొంగేడుపులు ఏడిసింది నువ్వే, పైగా మా అమ్మాయి గారిని ప్రేమించున్నానని పెళ్లి చేసుకుంటానని ఎంత తెలివిగా చెప్పావురా. రే రే ఇదంతా ఇంటికి చేస్తున్నావురా. చెప్పాను కదరా ఈ పెళ్ళి ఆపేస్తానని. ఆడికి కావాలని పత్రాలు ఆడికి వెళ్ళిపోతే పెళ్లి ఎందుకు అవుద్ది? పత్రాలు బుజ్జిగడి చేతుల్లోకి వెళ్ళాయి, ఇప్పుడు బుజ్జిగడు పెద్దరి చేతుల్లోకి వెళ్తాడు. అయ్యి బాబోయ్, అంటే బుజ్జిగాడిని పెద్ద ఆయనకి బలిచ్చేస్తున్నావా?
ఎవడన్నా నిన్ను కొట్టింది వాణ్ణి? మనిషినైతే నేను హ్యాండిల్ చేయలేనురా, దెయ్యర్రా.